అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనకి రాబోయేది శ్రావణ మాసం కదా. ఆ నెలంతా ఎంత సుందరమైన వాతావరణం ఉంటదండి. అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని మనం పూజలు చేసుకోవటం, ఇవన్నీ చాలా చాలా హడావుడిగా గడిపేస్తుంటాం. ఆ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అని, వరలక్ష్మి వ్రతం అని ఇలాంటివన్నీ మనం చేసుకుంటుంటాం, మన పిల్లల చేత చేపిస్తుంటాం. అయితే ఆ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదులను పిలుస్తాం కదండి, తాంబూలాలు ఇస్తాము. కొన్ని అంటే మనకైతే పెద్దవాళ్ళకైతే తెలుసు, చిన్నపిల్లలు ఎవరన్నా కొన్ని తెలిసి తెలియక తప్పులు ఏమన్నా చేస్తే అవి సరిదిద్దుకుంటారని చెప్పి చెప్తున్నాను. అంటే కావాలని ఎవరూ చేయమండి, చిన్న వయసు కదా, తెలియకపోవచ్చు. మన పెద్దవాళ్ళని అడిగితే మనం చెప్తాము. నాకైతే నేను ఎలా నోచుకుంటాను, అలాగే నా పిల్లల చేత కూడా, అంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు కదండి, వాళ్ళ చేత కూడా పెళ్ళైన సంవత్సరం నుంచి తొలి సంవత్సరం నేనే నోపించుకున్నాను నా ఇంట్లోనే. తర్వాత వాళ్ళ వీళ్ళని బట్టి అత్తగారింటి దగ్గర ఉంటే అత్తగారింటి దగ్గర, లేదు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నారనుకోండి అక్కడైనా నోచుకుంటారు. వీలుని బట్టి ఎక్కడైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఒక పుట్టింట్లోనే లేదు అత్తగారింట్లోనే నొయ్యాలన్న రూల్ ఏం లేదండి. ఎక్కడ వీలుంటే అక్కడ ఆ తల్లిని మనం కొలుచుకోవటమే కదా. అయితే ఇప్పుడు ముత్తైదులను పిలుస్తాం కదా, ఆ ముత్తైదులను పిలిచి ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు చిన్ని చిన్ని పొరపాట్లు దొరలకుండా మనం చూసుకుంటే చాలు. నేను పిల్లల చేత వరలక్ష్మి వ్రతం చేయించిన రోజు తాంబూలం ఎలా ఇస్తాము మేము అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. తాంబూలంలో ఏమేమి పెట్టిస్తాము అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ రోజు కొంచెం పాటించాల్సిన విధి విధానాలు కూడా చెప్తాను. వచ్చిన ముత్తైదువులకి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి, తర్వాత కంఠానికి గంధం రాయాలి. ఈ పసుపు ఇస్తే వాళ్ళు మంగళసూత్రానికి రాసుకుంటారండి. మనం బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుతో మాత్రమే పెట్టాలి. మనం పెట్టుకున్నా ఎదుటి వాళ్ళకి పెట్టినా గాని ఈ ఉంగరం వేలు మాత్రమే ఉపయోగించండి. వేరే సపరేట్ గా ఒక బౌల్లో పసుపు కలుపుకొని వచ్చిన ముత్తైదుల పాదాలకి ఈ పసుపు రాయాలి. ఎక్కడ పొడి అనేది లేకుండా బాగా పాదం నిండుగా పసుపు రాయాలి. ఇవ్వండి తమలపాకులు 3 తీసుకోవాలి. ఒక్క తమలపాకు అస్సలు పనికిరాదు. ఈ తమలపాకులు తొడిమలు ఇలా తీసివేయాలి. అంటే ఆకులు తునక్కుండా తొడిమలు మాత్రమే తీయాలి. ఆకులు తునిగిపోయినవి, హోల్స్ పడ్డ ఆకులు పనికిరావు. అలాగే ఒక్కలు 2 తీసుకోవాలి. ప్యాకెట్లో వస్తున్న ఒక్క సూర గాని, ముక్కలు ముక్కలుగా ఉన్న ఒక్క సూర అంటే ఒక్క పలుకులు ఉంటాయి, అవి మాత్రం వాడద్దు. 2 ఒక్కలు తీసుకోవాలి. అలాగే తాంబూలానికి అరటి పండ్లండి 2 తీసుకోండి. ఇలా తొడిమలు కలిసి ఉన్న అరటిపళ్ళు మాత్రమే పెట్టాలి. విడివిడిగా ఉన్న అరటిపళ్ళు పెట్టకూడదు. ఈ అరటిపళ్ళు లేకపోతే ఏ పండ్లైనా సరే 2 పెట్టాలి. ఇలా తాంబూలాన్ని రెడీ చేసుకోండి. లక్ష్మీ అమ్మవారికి జాజి పూలు అంటే చాలా ఇష్టం అండి, అందుకని జాజి పూలు పెట్టండి. జాజి పూలు అందుబాటులో లేకపోతే మల్లెపూలైనా వాడచ్చు. ఏవైనా గాని సువాసన గల పూలు అమ్మవారికి చాలా ఇష్టం అండి, అవే వాడాలి. అదే విధంగా ఇప్పుడు తోరం 9 పోగులు దారం తీసుకొని దానికి పసుపు రాసి 9 ముళ్ళు వేసి మనం ఈ పూలు కట్టుకొని తోరాన్ని రెడీ చేసుకోవాలి. అయితే పూలు చిన్న చిన్న పూలు ఉన్నా గానీ తోరం కట్టుకోవచ్చండి. ఈ తోరాన్ని రెడీ చేసి పెట్టాలి. ఈ తోరాన్ని మనకి తాంబూలానికి వచ్చిన ముత్తైదులు కట్టుకుంటారండి చేతికి. ఇప్పుడు జాకెట్ ముక్కలు, ఒక్క జాకెట్ ముక్క మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. జంటగానే 2 జాకెట్ ముక్కలు పెట్టాలి. ఒకటి అనేది దేవుడి కార్యక్రమాలకు దేనికైనా గాని ఒక్కటి పనికిరాదు, 2 మాత్రమే పెట్టాలండి. అలాగే గాజులు, ఎర్ర గాజులు కావచ్చు, పచ్చ గాజులు కావచ్చు. ఈ 2 రంగుల్లో ఉన్న గాజులు 2 లేదా అర డజన్ మాత్రమే ముత్తైదువులకి ఇవ్వాలి. 3, 4 అలా ఇవ్వకూడదు. ఈ శనగలు నాటి శనగలు మాత్రమే మనం తాంబూలంలో ఇవ్వాలండి. హైబ్రిడ్ శనగలు వస్తున్నాయి, తెల్లగా ఉంటాయి, అవి వద్దు. ఇవి మనం ముందు రోజే శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని అవి వడబుట్టలు వేసి వడగట్టుకున్న తర్వాత
తడి అంతా పోయిన తర్వాత ఇలా ప్యాక్ చేసుకొని వచ్చిన ముత్తైదువులకి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు కదా, రిటర్న్ గిఫ్ట్ల కింద వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఉంటే బాగుంటుందండి. ఈ రిటర్న్ గిఫ్ట్లు ఇటువంటివి ఇస్తే దేవుడికి పూజ దగ్గర వాడుకుంటారు. ఇది రూల్ ఏం లేదండి, ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదన్నమాట, మన శక్తి కొలది. ఇవన్నీ తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అనేది మీకు ఇప్పుడు చూపించాను. అలాగే మీరు చివర్లో ఈ అక్షతలు ఇచ్చి ఆ ముత్తైదుల చేత మీరు తల మీద వేయించుకుంటే, అంటే కాళ్ళకి నమస్కారం చేయాలండి. చేసినప్పుడు వాళ్ళు దీవిస్తారు కదా, ఆ దీవెనలే మనకి శ్రీరామ రక్ష అన్నమాట. ఇదిగోండి పసుపు కుంకుమ చాలా మోడల్స్ లో దొరుకుతున్నాయండి షాపుల్లో. ఇట్లా తీసుకొని ముత్తైదులకి ఇవ్వండి, లేదు ప్యాకెట్లైనా ఇచ్చుకోవచ్చు. పసుపు కుంకుమ ప్యాకెట్స్ వస్తున్నాయి కదా, అవైనా ఇవ్వండి. ఇప్పుడు ఈ తాంబూలం అంతా రెడీ చేసుకున్నాం కదండి ముత్తైదులకి ఇవ్వటానికి. ఇవి దేంట్లో పెట్టి ఇవ్వాలనేది నేను ఇప్పుడు చెప్తాను. చాలా మంది తాంబూలాలు ఈ విధంగా స్టీల్ ప్లేట్ లో కావచ్చు, స్టీల్ బౌల్లో కావచ్చు పెట్టిస్తున్నారండి. నేను చాలా చోట్ల గమనించాను. అట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఆ తప్పు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే స్టీల్ అంటే ఇనుమే కదండి. మనం మంగళప్రదమైన ఈ తాంబూలాలు ఇస్తూ ఇనుముతో ఇస్తే వాళ్ళకి మంచిది కాదండి. ఆ పుచ్చుకునే తాంబూలాలు పుచ్చుకునే వాళ్ళకి అస్సలు మంచిది కాదు. అలాంటి పొరపాటు ఎప్పుడూ చెయ్యొద్దు. మీరు మనం ఇచ్చేటప్పుడే కాదండి, మనం పుచ్చుకునేటప్పుడు కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఫంక్షన్స్ లో స్టీల్ బాక్సులు అంతా స్టీల్ కి సంబంధించినవే ఇస్తున్నారు. అది చాలా తప్పండి. మనం మారదాం, ఎదుటోళ్ళని కూడా మారేటట్టు చేద్దాం. స్టీల్ మాత్రం ఇవ్వద్దు. రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వాలంటే ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కావచ్చు, అంటే ప్లాస్టిక్ వాడకూడదు అంటారు, కానీ పూజ దగ్గర ఉపయోగించుకునే విధంగా ఉండే వస్తువులు ఏవైనా ఇవ్వండి. స్టీల్ కి సంబంధించి మాత్రం ఇవ్వద్దు. ఈ స్టీల్ వస్తువు అనేది శుభకార్యాలకి అశుభకార్యాలకి అన్నిటికి కూడా స్టీల్ ఇస్తున్నారు. అలా ఇవ్వద్దు. పుచ్చుకునే వాళ్ళకి కూడా చాలా బాధండి. మొహమాటం కొద్ది తీసుకున్నా గాని అవతల పడేసేసి వెళ్లిపోవటం అట్లా చేస్తున్నారు. పడేసినా గాని మనం చేత్తో వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకోవటమే మనం ఇనుము పుచ్చుకున్నట్టేనండి. ఆ పొరపాటు మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఇవ్వద్దు, తెచ్చుకోవద్దు. ఇదిగోండి ఇలాంటి బౌలు ఫైబర్ తో చేసింది. ఇలాంటి పూల సజ్జ అన్నమాట. ఇలాంటి దాంట్లో మనం తాంబూలం పెట్టిస్తే వచ్చి తీసుకునే వాళ్ళకి బాగుంటుంది, మనకి సంతోషంగా ఉంటుంది. చూడండి ఈ విధంగా. వచ్చిన ముత్తైదులకి ఇలా ఇస్తే బాగుంటుంది కదా. ఏమండి, నాకు తెలిసిన విషయాలు, మా పెద్దల ద్వారా తెలుసుకున్నవి, మా పంతులు గారి ద్వారా తెలుసుకున్నవి చెప్పాను. మీకు ఏమన్నా ఇంతకంటే ఎక్కువ తెలుసుంటే నాకు చెప్పండి, నేను తెలుసుకొని అవి ఆచరిస్తాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాట్లు దొర్లుంటే మన్నించండి. సరేనండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. సరేనండి, ఉంటాను. బాయ్.